వెల్కమ్ టు కీ కలర్స్. ఓ మంచి కల్ట్ హిట్ పడితేనే ట్రెండ్ సెట్టర్ అనేస్తాం సినిమాల్లో. అలాంటిది ఓ 15-20 ఏళ్ల పాటు ఎవరు సినిమాలు తీసినా ఫాలో అయ్యి తీరాల్సిన ఫార్ములా కనబడితే ఏమనాలి? చిన్న సినిమాలో మిడ్ రేంజ్ హీరోలా కాదు, స్టార్లు కూడా అడాప్ట్ చేసుకునే మోడల్ ని ఇన్వెంట్ చేస్తే ఇంకేమనాలి? ఎస్, ఇలాంటి మ్యాజిక్ చేసిన సినిమా భాష. రజనీకాంత్ భాష చూసి చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలందరూ అదే రూట్ లోకి వచ్చి హిట్లు కొట్టారు అనే విషయం మీకు తెలుసా? కూలీ లాంటి యమా ట్రెండీ మూవీతో ఇప్పుడు వస్తున్న రజనీ ఓ 30 ఏళ్ల క్రిందట భాషతో ఎలాంటి ట్రెండ్ సెట్ చేశారో ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. దిస్ ఈజ్ కీ కలర్స్ స్పెషల్. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. చూసారుగా, ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లే అనే ఈ డైలాగ్ ఇప్పటికీ పాపులరే. 30 ఏళ్లు దాటిన భాషా సినిమా పేరు చెప్పగానే ఇప్పటికీ గూస్ బంప్స్ మూమెంట్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. మీమ్స్ లోను, ట్రెండ్ లోను భాష తిరుగుతూనే ఉంటుంది. ఇదే సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే గనక అవలీలగా 1000 కోట్లకు పైగా వసూలు చేసి ఉండేది అని చాలా మంది కనిపిస్తోంది. నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. నువ్వెవరు? బాంబేలో ఏం చేసేవాడివి? భాషా సినిమా అసలు స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల ట్రెండ్ ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో తెలుసా? అదే అసలు విషయం. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ప్రెజెంటేషన్ విషయంలో భాష ట్రెండ్ సెట్. ఫ్లాష్ బ్యాక్ ని చూపించి కథ చెప్పే స్టైల్ ముందు నుంచి ఉన్నా కానీ భాష వచ్చిన తరువాత ఆ వరస పూర్తిగా మారిపోయింది. సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఉండటం కామన్, కానీ చాలా సినిమాలో విషాదాన్ని చూపించడానికో, చిన్నప్పటి సన్నివేశాలు చూపించడానికో, మరీ కాదంటే గతం గుర్తు రావడం లాంటి మెథడ్స్ ఉంటాయి. భాష మాత్రం వీటన్నిటికంటే పూర్తి డిఫరెంట్. సాత్వికంగా, సింపుల్ గా, అమాయకంగా కనిపించే ఓ ఆటో డ్రైవర్, అతన్ని చూసి కొందరు భయపడే సీన్లు, ఇలా స్టోరీ మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పొటెన్షియల్ పవర్ ఎంతలా ఉంటుందని, ఆ విషయాన్ని సీన్ బై సీన్, అంటే సినిమా భాషలో చెప్పాలి అంటే రివీలింగ్ మోడల్లో చెప్పొచ్చు అని తొలిసారి చూపించింది భాష. చెల్లెలి మెడికల్ సీట్ కోసం వెళ్లి ఆటో డ్రైవర్ మాణిక్యం అక్కడ కాలేజీ మేనేజ్మెంట్ తో మాట్లాడే తీరు 30 ఏళ్ల నాడు అల్టిమేట్ ఎలివేషన్ అనిపిస్తుంది. సార్, నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరుంది. ఇలాంటి సీన్లు 1 by 1 వస్తూ ఉన్నాక ఓ దశలో కరెంటు పోల్ కి కట్టేసి కొట్టినా రియాక్ట్ అవ్వని మాణిక్యం తల్లి చెల్లికి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం తిరగబడే తీరు మోస్ట్ ఎక్స్ప్లోజివ్ అని అనకుండా ఉండలేం. ఇంతలా ఎందుకు రగిలిపోతున్నాడు, ఎవరితను అని ఆరా తీస్తే అప్పుడు అసలు కథ బయటికి వస్తుంది. అది రియల్ ఫ్లాష్ బ్యాక్. భాష, మాణిక్ భాష. ఇప్పట్లాగా ఆన్లైన్ రివ్యూలు లేవు. స్టోరీని లీక్ చేసేందుకు టెక్నాలజీని వాడడం తెలీదు. కాబట్టి అప్పట్లో భాష చూసిన ప్రతి ఒక్కరికి స్టన్నింగ్ గా అనిపించింది, ఆశ్చర్యపరిచింది. ఈ భాషకి ఏ భయం లేదు, ఒకటే భయం, దేవుడు అంటేనే. నేను దీన్ని నమ్మి పనిచేయను, దీన్ని నమ్మి పనిచేస్తాను. సినిమా మొదట్లో సాధారణంగా కనిపించడం, ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం మందు పాతర లాంటి పొటెన్షియల్ బ్లాస్టింగ్ ఎలిమెంట్ ఉండటం అనే లైన్ తో భాష బంపర్ హిట్ కావడమే కాదు, ఆ తరువాత దశాబ్దాల పాటు ఇదే ఫార్ములా ఫాలో అయ్యేలా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించింది కూడా. కావాలంటే చిరంజీవి, ఇంద్ర చూడండి, సేమ్ భాషా ఫార్ములానే. సాఫ్ట్ గా కనిపించే హీరో, ఫ్లాష్ బ్యాక్ లో అద్దిరిపోయే యాక్షన్. బాలకృష్ణ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు కూడా ఇదే సేమ్ ఫార్ములాతో ఉంటుంది స్టోరీ. ఈ సినిమాలే ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి అంటే ఇక భాష ఇంపాక్ట్ ని చూపించడానికి ఇంతకంటే ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? సాదా సీదా బిగినింగ్, సెకండ్ హాఫ్ లో
చెలరేగిపోవడం. ఫ్లాష్ బ్యాక్ అన్న ఫార్ములా చూపించిన భాష ఇండియన్ సినిమాలో ఓ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా రజనీ ఇప్పటికీ చెక్కు చెదరని ఫాలోయింగ్ తో నటిస్తూనే, అది కూడా హీరోగా ఉండటానికి వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్ ఈ భాషనే. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి ట్రెండ్ సెట్టర్ అయిపోయిన భాషా సినిమా మీరు చూసారా? ఇంద్ర, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్లకి దారి చూపించిన భాష మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ కీ కలర్స్.